ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న సన్న ధాన్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ వస్తుందని అధికారులు తెలిపారు. డిజిటల్ కాలిపస్ ద్వారా పొడవు వెడల్పు పరీక్షలు నిర్వహించిన అనంతరం టోకెన్ ఇస్తామని వివరించారు. టోకెన్ తీసుకున్న రైతులు కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ప్రతి క్వింటాకు లభిస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యాన్ని కోసేటప్పుడు హార్వెస్టర్లో తాలు రాకుండా చూసుకోవడం సహా 17% లోపు తేమ ఉండే విధంగా ఎండబెట్టుకోవాలని సూచిస్తున్నారు. మిల్లర్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు. సన్నధాన్యంలో మాత్రం మనం డిజిటల్ క్యాలిపర్స్ ఉపయోగించి దాన్ని గింజ మొత్తం ఒక ధాన్యాన్ని మనం దాన్ని డిఎస్క్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఆ యొక్క బియ్యం గింజను మనము పొడవు వెడల్పు 6 mm పై ఉండేటట్టుగా పొడవు వెడల్పు మనకు 2 mm మరి దాని యొక్క నిష్పత్తి రేషియో 2.5 అబోవ్ ఉండేటట్టుగా చూసుకొని మనము చెక్ చేసుకొని వాటిని సన్న రకాలుగా గుర్తించి దాన్ని సేకరించడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మనము నాణ్యమైనటువంటి సన్న వడ్లని వేరుగా దొడ్డు వడ్లని వేరుగా తీసుకురావాల్సిందిగా, ముఖ్యంగా మనకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాడీ క్లీనింగ్ చేయడం ఒకటి, అట్లాగే మాయిశ్చర్ కూడా 17% మించకుండా ఉండేటట్టు చూసుకునేటటువంటి బాధ్యత రైతులది. అదేవిధంగా సెంటర్ వాళ్ళు కూడా పంపించినటువంటి ధాన్యానికి సాయంత్రానికల్లా OBMS లో ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 రోజుల లోపల సన్నవడ్లకు సంబంధించినటువంటి బోనస్ తో పాటుగా రైతుల ఖాతాలోకి జమ చేయడం అనేటటువంటి జరుగుతుంది.